యాంకర్ శివజ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం మీద శివజ్యోతి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో టీటీడీ ఆమెపై చర్యలకు ఆదేశించింది. భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా ఆమె ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు. ప్రసాదం అడుక్కుంటున్న కాస్ట్లీ బెగ్గర్ అని శివజ్యోతి చేసినటువంటి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తన వీడియో వైరల్ కావడంతో దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవస్థానానికి భక్తులకి క్షమాపణలు చెబుతూ మరో వీడియో రిలీజ్ చేశారు శివజ్యోతి. అయితే తప్పు చేసి సారీ చెబితే సరిపోదని, ఆమె అనుచిత ప్రవర్తనకు పర్యావసానాలు అనుభవించాల్సిందే అంటూ టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో రీల్స్ చేయడం, వీడియోలు తీయడం నిషేధించిన శివజ్యోతి లాంటి వాళ్ళు వద్దన్న పనే చేస్తుండడంతో కఠిన చర్యలు తీసుకోవాలని దేవస్థానం డిసైడ్ అయింది. తెలంగాణలో మాత్రమే ప్రసారమయ్యే ఛానల్లో సావిత్రక్క పేరుతో యాంకరింగ్ చేసినటువంటి ఈ శివజ్యోతి పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె మరింత ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం ఆవిడ స్పెషల్ షోలు, ఈవెంట్లకు మాత్రమే పరిమితమయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో గత కొంతకాలం క్రితం శివజ్యోతిని పోలీసులు విచారణకు పిలిచారు. శివజ్యోతి లాంటి సెలబ్రిటీలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంతో ఎంతోమంది ఆస్తులైతే పోగొట్టుకున్నారు. కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో సెలబ్రిటీలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత, కోపం కూడా ఉన్నాయి. తిరుమల ప్రసాదం మీద కమెంట్స్ జనానికి మరింత ఆగ్రహం తెప్పించింది. శివజ్యోతి మీద పబ్లిక్లో అంత భారీ రియాక్షన్ రావడానికి బెట్టింగ్ యాప్స్ కూడా ఒక కారణం కావచ్చు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండేటువంటి ఈ రోజుల్లో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలని చేసినా, పొరపాటుని చేసినా మాట జారితే ఆన్లైన్లో వైరల్ అవ్వడం అయితే ఖాయం. పబ్లిక్ ముందు బద్నాం అవ్వడం కూడా ఖాయం. ముఖ్యంగా దేవుడి సన్నిధిలో కామెడీలు, సిల్లీ జోకులు భక్తులైతే అస్సలు క్షమించడం లేదు. దైవ సన్నిధిలో భక్తిగా ఉండాలని భక్తులైతే ఆశిస్తూ ఉన్నారు.